శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. చాణక్య నీతి కేవలం ఆ కాలానికి మాత్రమే కాదు, ఆధునిక యుగంలో కూడా మనిషి విజయవంతంగా బతకడానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను కలిగి ఉంది. చాణక్యుని దృష్టిలో వినయం, వివేకం మరియు సమయస్ఫూర్తి ఉంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన ద్వారా ఆయన గొప్పతనాన్ని, జీవిత సత్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒకానొక సామ్రాజ్యంలో విజయ్ అనే ఒక తెలివైన యువకుడు ఉండేవాడు. వృత్తిరీత్యా అతను ఒక వ్యాపారి. కానీ ఎంత కష్టపడినా అతనికి వ్యాపారంలో లాభాలు రాకపోగా అప్పులు పెరుగుతూ ఉండేవి. తన జీవితం ఎందుకు ఇంత ఘోరంగా తయారైందో తెలియక నిరాశలో ఉన్న విజయ్ ఆ కాలంలో ప్రసిద్ధుడైన ఆచార్య చాణక్యుని ఆశ్రయించడానికి బయలుదేరాడు. దట్టమైన అడవులను దాటుకొని ఎంతో శ్రమించి చివరకు ఆచార్య నివాసానికి చేరుకున్నాడు. అక్కడ చాణక్యుడు ఒక తాళపత్ర గ్రంథాన్ని చదువుతూ ఉండగా విజయ్ వినయపూర్వకంగా నమస్కరించి తన బాధను చెప్పుకున్నాడు. ఆచార్య, నేను ఎంతో నిజాయితీగా పని చేస్తున్నాను, కానీ నా చేతుల్లో రూపాయి నిలవడం లేదు. నా కుటుంబం కష్టాల్లో ఉంది, నాకు సరైన మార్గం చూపండి అని వేడుకున్నాడు. చాణక్యుడు నిశితంగా విజయ్ను పరిశీలించి అతనిని ఒక గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఆచార్యుడు విజయ్ను పిలిచి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. విజయ్, ఇప్పుడు నీ దగ్గర ఉన్న చివరి నాణ్యం నాకు ఇవ్వు, దానిని రేపు సాయంత్రం రెట్టింపు చేసి ఇస్తాను అని అన్నాడు. విజయ్ అయిష్టంగానే తన దగ్గర ఉన్న చివరి నాణ్యం ఇచ్చేశాడు. ఆ రోజు మొత్తం విజయ్ ఆతృతంగా గడిపాడు. మరుసటి రోజు సాయంత్రం ఆచార్యుడు ఒక చిరునవ్వుతో ఆ నాణ్యాన్ని తిరిగి ఇచ్చి పక్కనే ఉన్న ఒక అడవి మార్గంలో విజయ్ను తీసుకెళ్లాడు. దారిలో ఒక పగిలిన మట్టి కుండను చూపించి దీనిని ఎందుకు విసిరేశారు అని అడిగాడు. విజయ్ అది పనికిరానిది అని చెప్పాడు. అప్పుడు చాణక్యుడు, విజయ్, నీ వ్యాపారం కూడా ఇలాగే ఉంది. నువ్వు సంపాదించే ఆదాయం కంటే అనవసరమైన ఖర్చులు, పద్ధతి లేని జీవన వల్ల నీ సంపద పగిలిన కుండలా కారిపోతుంది అని హెచ్చరించాడు. అంతేకాకుండా చాణక్యుడు విజయ్ను 3 ముఖ్యమైన సూత్రాలు బోధించాడు. మొదటి సూత్రం, ఆదాయాన్ని లెక్కించు. ప్రతిరోజు నీకు ఎంత వస్తుందో ఎంత పోతుందో అనే లెక్క పక్కాగా ఉండాలి. రెండవ సూత్రం, సమయస్ఫూర్తి. సంపద కేవలం కష్టపడితేనే రాదు, ఏ సమయంలో దేనిపై పెట్టుబడి పెట్టాలో తెలిసిన వాడే గొప్ప వ్యాపారి. మూడవ సూత్రం, మిత్రుల ఎంపిక. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నీ అభివృద్ధికి తోడ్పడుతున్నారా లేదా అనేది గమనించు. సోమరిపోతులు, చెడు వ్యసనాలు ఉన్న వారితో స్నేహం చేస్తే నీ పురోగతి ఆగిపోతుంది. చాణక్యుడు తన అనుభవంతో మనుషులు ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలో, శత్రువుల నుండి ఎలా రక్షించుకోవాలో, సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో వివరించాడు. ఆచార్యుని మాటలు విజయ్ కళ్ళు తెరిపించాయి. తను చేస్తున్న చిన్న చిన్న పొరపాటులు, అనవసరమైన ఖర్చులు, చెడు సవాసాలు అన్ని కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. విజయ్ తన ఇంటికి తిరిగి వెళ్ళాక చాణక్యుడు చెప్పిన మాటలను అక్షరాల పాటించడం ప్రారంభించాడు. తన ఖర్చులను తగ్గించుకొని తెలివైన వారితో స్నేహం చేశాడు. కష్టాన్ని నమ్మాడు. కొద్ది కాలంలోనే అతను ఆర్థికంగానే కాకుండా సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైన స్థానాన్ని పొందాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒకటే, సమస్య ఎంత పెద్దదైనా దానికి పరిష్కారం మన ఆలోచనలోనే ఉంటుంది. చాణక్యుని నీతిని కేవలం పుస్తకాలను చదవడమే కాదు, మన రోజువారీ నిర్ణయాలు అనుసరించినప్పుడే అసలైన విజయం లభిస్తుంది. కష్టపడే గుణం, తెలివైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే ఏ మనిషి అయినా తన గమ్యాన్ని చేరుకోగలడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.